భగవంతుడి మీద మనస్సు నిలపటానికి సాంసారిక కార్యభారం అడ్డువస్తుంది కదా అని ఒక భక్తుడు ప్రశ్నించాడు. అవును, నిస్సందేహంగా అడ్డు వస్తుంది. కానీ జ్ఞాని అయిన వాడు నిష్కామంగా కర్మ నిర్వర్తించవచ్చు. అప్పుడు కర్మ అతన్ని బంధించలేదు. హృదయపూర్వకంగా నువ్వు వాంఛించే పక్షంలో భగవంతుడే నీకు తోడ్పడతాడు. అప్పుడు కర్మబంధం క్రమంగా తొలగిపోతుంది అన్నారు గురుదేవులు. ప్రజోపకారిగా ప్రఖ్యాతిగాంచిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌తో గురుదేవులు ఇలా అన్నారు: "మీ స్వభావం జ్ఞానప్రదమైన సత్యంతో కూడుకున్నది. పైగా అది మిమ్మల్ని సత్కర్మ నివృత్తుణ్ణి చేసి తీవ్ర కార్యదక్షుడిగా చేసే స్థితిలో ఉంది. ఔదార్యం, దయాళుత్వం, పరుల పట్ల సానుభూతి మొదలైన వాటినన్నింటినీ నిష్కామంగా అవలంబించే పక్షంలో మంచివే. వాటితో పాటు భగవద్భక్తి ఉంటే అవి భగవంతుణ్ణి పొందుస్తాయి." ఆ! ఒక భక్తుడన్నా అంటే భగవంతుడి మీద మనసు నిలవాలంటే సంసారంగా ఉంటాం కదా! ఈ సంసార కార్యభారం ఉన్నప్పుడు సంసారం అడ్డం వస్తుంది కదా! ఏం చేయాలని అడిగాడట. అవును నిజమే కరెక్టే నువ్వు చెప్పింది. కానీ జ్ఞాని అనేవాడు ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో వాడు నిష్కామంగా కర్మ నిర్వర్తించాలి. అంటే ఏ కర్మ చేసినా కూడా నేను ఈ భగవంతుడు చేస్తున్నాడు. నేను చేయట్లేదని అనుకుని నా కోసం కాదు ఇది. అందరి కోసం చేస్తున్నాను అనుకోవాలి. చేసిన ఫలితం మర్చిపోవాలి. చేసేయాలి. అలా నిష్కామ కర్మ చేస్తే అప్పుడు కర్మ నిన్ను బంధించదు. అప్పుడు హృదయపూర్వకంగా నువ్వు వాంఛించే పక్షంలో హృదయపూర్వకంగా నువ్వు ఏం కావాలంటావో ఆ పక్షంలో భగవంతుడు నీకు తోడ్పడతాడు తప్పకుండా. అప్పుడు కర్మబంధంగా కర్మగా తొలగిపోతుంది నీకు శుభ్రంగా అని చెప్తాడు. అంతేగాని ప్రజోపకారిగా ప్రఖ్యాతి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా గొప్ప కవి, గొప్ప భక్తుడు కూడా అనమాట. ఆయన గురుదేవునికి ఇలా అన్నా అంట, మీ స్వభావంతో జ్ఞానప్రదమైన సత్యంతో కూడుకుంది. అంటే మీ మాటలో మీ ప్రవర్తన అంతా జ్ఞానప్రదంతో కూడుకుంది. పైగా అది మిమ్మల్ని సత్కర్మితుని చేస్తుంది. ఎప్పుడు మిమ్మల్ని సత్కర్మ చేసేటట్టుగా చేస్తుంది. తీవ్ర కార్యదర్శుడిగా చేసే స్థితిలో ఉంది. కానీ ఔదార్యం, దయాళుత్వం, పరుల పట్ల సానుభూతి మొదలైన వాటినన్నిటినీ కూడా నువ్వు నిష్కామంగా అవలించే పక్షంలో మంచివే. కానీ వాటితో పాటు భగవద్భక్తి అంటే భగవంతుణ్ణి పొందిస్తాయి. ఇలాంటి కర్మలన్నీ నీవు ఉన్నావు కనుక నువ్వు నిష్కామంగా ఉన్నావు, నిష్పక్షంగా ఉన్నావు కనుక అలాంటివి ఉండటం వలన నీకు భగవద్భక్తిని భగవంతుడు తప్పకుండా నీకు బోధిస్తాడు అని చెప్తున్నాడు. జ్ఞానకాలంలో మాత్రమే భగవంతుని గురించి చింతిస్తూ ఇతర సమయాలలో పూర్తిగా భగవంతుని మరిచి ఉండవచ్చునా? మీ అభిప్రాయం? దుర్గా పూజలో విగ్రహం పక్కన సదా దీపం ఎలా వెలిగింపబడి ఉంటుందో మీరు చూడలేదా? దాన్నెప్పుడూ ఆరిపోనివ్వరు. కర్మచాలక అది ఆరిపోతే ఇంటి యజమానికేనో ఏదో అనర్థం వాటిల్లుతుంది. అలాగే నీ హృదయ కమలంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాక దైవ చింతనమనే దీపాన్ని సదా వెలుగుతూ ఉండనివ్వాలి. లోక వ్యవహారాలు జరిపేటప్పుడు మధ్య మధ్య దృష్టిని అంతర్ముఖం చేసి ఆ దీపం వెలుగుతుందో లేదో గమనిస్తూ ఉండాలి. చాలా గొప్ప విషయం అది. ధ్యానకాలంలో మాత్రం భగవంతుని కొంతమంది ఏం చేస్తామంటే ఆ ధ్యానం చేసి మాత్రమే భగవంతుని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత కంప్లీట్‌గా మర్చిపోయి మళ్ళీ లోకాభిరామంలో పడిపోతారు. అలా ఉంటాం అనే అభిప్రాయం కాదు. అదేంటంటే ఇప్పుడు దుర్గా పూజనే కాదు ఏ పూజ చేసినా సరే విగ్రహం పక్కన సదా దీపం వెలిగించుంటారు. అది ఎప్పుడూ ఆరిపోకుండా అఖండ దీపం అంటారు దాన్ని. అఖండ దీపం ఎప్పుడు పెట్టుకుంటారు. అంటే దాన్ని ఎప్పుడు ఆరిపోకూడదు. ఒక్కోసారి కర్మజాలం ఏమైనా ఆరిపోతే కొంతమంది అంటారు, అయ్యో యజమానికి ఏదో అనర్థం వాటిల్లుతా అని అంటారు. అలాగే నీ హృదయంలో కూడా ఇప్పుడు ఏంటంటే అది ఉనికి మాటే అనుకుంటారు కానీ యాక్చువల్‌గా హృదయంలో ఎప్పుడు కూడా ఆ భగవద్భక్తిని ఖచ్చితంగా అది లేకుండా ఉండకూడదు. ఎప్పుడు ఆ భగవద్భక్తిని పెట్టుకొని ఉండితే దేవుడిని ప్రతిష్ఠిస్తే అసలు దైవ చింతామణి ఎప్పుడు వెలుగు మన చేతిలో మన లోపలే ఉంటుంది. అలా ఉంటే ఆ లోక వ్యవహారాలను జరిపేటువంటి అప్పుడు అది మధ్య మధ్య దృష్టిని అంతర్ముఖం చేసి ఆ దీప వెలుగులు అన్నీ గమనిస్తావు. అందుకని ఎప్పుడు కూడా మనం ఆ భగవన్నామాన్ని లోపల ఎన్ని పనులు చేసినా సరే ఆ లోపల భగవన్నామాన్ని ఏకదీక్షగా మన లోపల పెట్టుకుంటే అన్ని పనులు సక్రమంగా అవుతాయని చెప్తున్నాను. సేవాపరమైన కర్మ భగవరాధనతో సమం. చైతన్య మత తత్వాన్ని గురుదేవులు ఒకరోజు ఇలా వివరించసాగారు. భగవన్నామంలో రుచి, జీవకారుణ్యం, భాగవత సేవ అనే ఈ మూడింటిని ప్రతి వ్యక్తి అలవర్చుకోవడానికి సర్వదా ప్రయత్నించాలని చైతన్య సంప్రదాయం బోధిస్తుంది. భగవంతుడు, అతడి నామము ఒక్కటే. అది గ్రహించి ప్రతి వ్యక్తి అమిత శ్రద్ధాభక్తులతో భగవన్నామాన్ని స్మరించాలి, కీర్తించాలి. కృష్ణుడికి, వైష్ణవుడికి వ్యత్యాసం లేదనే దృఢ నిశ్చయంతో భక్తులు సదా సేవించాలి. యావత్ ప్రపంచము భగవత్ మందిరం అనే ఎరుకతో జీవకారుణ్యం కలిగి ఉండాలి. హఠాత్తుగా జీవకారుణ్యం అనే చివరి మాటను ఉచ్చరించి గురుదేవులు సమాధి మగ్నులయ్యారు.
కాస్త బాహ్యస్మృతి వచ్చాక ఆయన ఇలా అనుకోసాగారు. జీవకారుణ్యమట జీవకారుణ్యం. ఓయి నేల మీద పాకే నీచ కీటకం కంటే హీనుడివైన నువ్వా జీవకారుణ్యం చూపించేవాడవు? చాలు చాలు. ఇతరుల పట్ల కారుణ్యం చూపటానికి నువ్వు ఏపాటి వాడవు? ప్రతి జీవి సాక్షాత్తు భగవత్ స్వరూపమని గ్రహించి వేయవలసింది జీవసేవ, జీవకారుణ్యమనేది మూర్ఖ ప్రలాపం. అది అది చాలా బాగుంది. సేవాపరమైన కర్మభావం భావన. సో అది మనం ఎట్లాంటి కర్మ చేయాలంటే, మంచి కర్మ చేయాలంటే సేవ చేయాలి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి ఒకటే అని చెప్పి, ఎందుకంటే అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. నీ ఆత్మలో నీలో ఉన్న ఆత్మ ఆ చిన్న పురుగులో ఉన్న ఆత్మ కూడా ఒకటే అనే ఉద్దేశంతో కర్మ, ఆ సేవాపరమైన కర్మ చేయాలి. అంటే ఎవరిని హింసించకూడదు, అందరినీ ప్రేమించాలి. అది చైతన్య తత్వం. అదే చైతన్య తత్వం అంటే. గురుదేవులు ఒక రోజు ఇలా అన్నారంట, వివరించాక ఇంకా బాగా వివరించారు. ఏంటంటే భగవన్నామలో రుచి, ఆ భగవన్నామం ఒకసారి పట్టుకుంటే ఆ రుచి మర్చిపోకూడదు. ఇప్పుడు జీవకారుణ్యం, భాగవత సేవ అని ఈ మూడింటిని ప్రతి వ్యక్తి అలమరుచుకుంటే సర్వదా ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తే చైతన్య సంప్రదాయం అదే దాని సంప్రదాయం అదే బోధిస్తుందన్నమాట. అంటే ప్రతి వ్యక్తి కూడా భగవన్నామం ఉండాలి, ఆ జీవకారుణ్యంలో ఉండాలి, భగవత్ సేవ చేయాలి. అంటే భగవంతుడు అందరికీ సేవ చేయాలి తత్వం ఉండాలి. భగవంతుడు అతని నామం, భగవంతుడు నామం అతని నామం ఒకటి రెండు ఒకటే. నువ్వు భగవంతుడిని ఎక్కడ చూసావు, ఎక్కడున్నాడు పటంలో చూస్తున్న కన్నా ఆ నామం చెప్పుకుంటూ ఉంటే కూడా ఒకటే. అది గ్రహించి ప్రతి వ్యక్తి కూడా శ్రద్ధతోటి, మంచి శ్రద్ధతోటి భగవన్నామానికి వచ్చే రుచి చూస్తే భగవన్నామాన్ని మర్చిపోకుండా ఎప్పుడో భగవంతుని స్మరించుకుంటూ కీర్తించుకుంటూ మనసులో పెట్టుకుని నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచిన, తిన్నా, అన్నీగా ఆ నామాన్ని తరిపించ ఒక్క అనుకుంటూనే ఉండాలి. కృష్ణుడికి అట్లాగే మళ్ళీ కృష్ణుడికి, వైష్ణవుడికి, అది శివుడికి, ఇంకో వాళ్ళకి ఇప్పుడు అమ్మవారికి ఇట్లా భేదం లేదు. దేవుడు అనేవాడు ఉన్నది ఒక్కడే. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నీ ఇష్టమైన పేరు నువ్వు పెట్టుకో, ఇంకొకళ్ళు ఇష్టమైన పేరు ఇంకోళ్ళు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి వీళ్ళకి లేదు కృష్ణుడే మంచాడు, లేదు శివుడే మంచాడు అని తప్పు మనం ద్వేషించకూడదు. ఎందుకంటే భగవంతుల స్వరూపం అనేది ఒకటే ఉంది, దానిలో వ్యత్యాసం లేదు. నేను నిశ్చయంగా ఉంచుకుంటే ఆ భక్తులు సేవించాలి. అట్లా యావత్ ప్రపంచము భగవన్ మందిరం అనుకోవాలి. అంటే ప్రపంచం అంతా కూడా ఈ భగవంతు మందిరం అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడే అనుకోవాలి. అలా అనుకుంటే తప్పకుండా నీకు ఎరుగుతూ ఉంటే తప్పకుండా హఠాత్తుగా జీవకారుణ్యాన్ని అంత పెద్ద పెద్ద మాటలు ఏమి ఉపయోగించక్కర్లేదు. ఉచ్చరించి గురుదేవులు సమాధి అని చెప్పేసి సమాధిలోకి వెళ్ళిపోయారట ఆయన. కానీ కాస్త బాహ్యస్మృతి వచ్చిన తర్వాత ఆయన ఇలా అనుకున్నాడట, జీవకారుణ్యం అంటే జీవకారుణ్యం పోయి నేల మీద పాకి నీచ కీటకం కంటే, నువ్వు నేల మీద పాకి నీచ కీటకం కంటే తక్కువ వాడు. ఎందుకంటే ఆ కీటకం ఎవరిని హాని చేయదు, దాని పని ఏదో చేసుకుంటుంది. నువ్వేం చేస్తావు, దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తావు. అది కాదు. నీకు ఎట్లా ఉండాలంటే, నీకు ప్రతి ఒక్కళ్ళ మీద కారుణ్యం ఉండాలంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ చూపిస్తే నువ్వు తెలుస్తుంది నీకు సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపమే అని పెద్దాన్ని గ్రహించి ప్రతి ఒక్కరికి సేవ చేయాలని. జీవకారుణ్యం దాకా అంత పెద్ద మాటలేమో అవసరం లేదు. జీవకారుణ్యం అనేది పెద్ద మూర్ఖలం ప్రలాపం అన్నమాట, పెద్ద మాటలు మాట్లాడడం. కానీ ప్రతి జీవిని మనం ఎంతో ప్రేమగా చూడడం అనేది కారుణ్యమే కావాలి మనకి అని చెప్తున్నారు. కర్మ సాధనం కాని సాధ్యం కాదు. ఆవేశపూరితులైన కొందరు సంఘ సంస్కర్తలతో గురుదేవులు ఇలా అన్నారు. లోకోపకారం లోకోపకారం అని మీరేదో ఘోషిస్తుంటారే, మీరు ఉపకారం చేయబోయే ప్రపంచం అంత క్షుద్ధమైనదా? అయ్యా, అదీ కాక లోకోపకారం చేయడానికి మీరెవరు? మొదట భక్తి సాధనలు చేసే భగవంతుని దర్శించండి. అప్పుడు మీకు భగవదాదేశం కలుగుతుంది. లోకహితం ఒనర్చడానికి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అప్పుడు మీరు లోకాపకారాన్ని గురించి మాట్లాడవచ్చు. అంతేగాని అంతకు ముందు కాదు. ఒక భక్తుడు, స్వామి, భగవద్దర్శనం కానంత వరకు కర్మలన్నింటినీ మేం పరిత్యజించాలా తమ అభిప్రాయమని ప్రశ్నించాడు. కాదయ్యా, నేనలా అనడం లేదు. కర్మలనన్నింటినీ మీరు పరిత్యజించడం ఎందుకు? ధ్యానం, పారాయణం, భగవన్నామస్మరణ మొదలైన సాధనలన్నింటిలోనూ మీరు చేస్తుండాలన్నారు గురుదేవులు. ఏమంటే కర్మ సాధనం కానీ సాధ్యం కాదు. సాధన లేకపోతే సాధ్యం కాదు. అది కర్మ సాధనం మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి, అప్పుడే సాధ్యం. అయితే సాధ్యం కాదు. అది ఆవేశపూరితమైన కొందరు సంఘస్థాలు కొంతమంది ఇలా అంటారట, గురుదేవులతో ఇలా అన్నారట, లోకోపకారం 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 అని చెప్పి పెద్ద గొప్పలు చెప్తుంటారు, ఘోషిస్తూ అరుస్తుంటారు. కానీ మీరు ఉపకారం చేయబోయే ప్రపంచం అంత చిన్నదేం కాదు, శుద్ధమైనది కాదు. అయ్యా, అది కాకుండా లోకోపకారం చేయడానికి మీరెవరు అసలు? లోకానికి ఉపకారం చేస్తామని ఓ డప్పాలు కొట్టుకుని ఓ కబుర్లు చెప్తారే, వాళ్ళు అసలు చేయరు. నీకు అందుకని మొదట నీ భక్తి సాధన చేస్తే
చేసి భక్తిలో మునిగిపోయి భగవన్నామం చేసి భగవంతుని దర్శించండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏం చేయాలని. భగవద్ ఆదేశం అంటే అప్పుడు తెలుస్తుంది. లోకహితం అనర్చడానికి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అప్పుడు వస్తాయి మీకు శక్తి సామర్థ్యాలు. ఈ లోకాన్ని ఇట్లా ఉపకారం చేయాలనేది అప్పుడు వస్తుంది. అంతేగాని మొట్టమొదటిగానే వెళ్ళి నేను లోకోపకారం చేస్తాను, లోకోపకారం చేస్తాను, లోక సేవ చేస్తాను ఊరికే మాటలు చెప్తే అది నీకు రాదు. అది ఎప్పుడైతే భగవత్ వ్యక్తితో ఉంటే అప్పుడు నీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో నువ్వు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు. అప్పుడు నీ గురించి లోకోపకారాన్ని గురించి అప్పుడు మాట్లాడు. అంతేగాని అంతకుముందు ఏమీ తెలియకుండా లోకోపకారం అని చేస్తే అది కానే కాదు అని చెప్తున్నాడు. నీకు శక్తి సామర్థ్యాలు రావాలంటే భగవన్నామం పఠితేనే. ఒక భక్తుడు అన్నాడు, భగవద్ దర్శనం కానంత వరకు కర్మలన్నింటినీ మేము పరిచయించాలా అని అడిగాడు. అయితే భగవంతుని దర్శనం కాకపోతే మరి కర్మలన్నింటినీ వదిలేయాలి మేము అని అడుగుతున్నాం. అప్పుడు గురుదేవులు అన్నారు, కాదయ్యా నేను అలా అంటాం లేదు. కర్మలన్నింటినీ మీరు పరిచయించినందుకు ధ్యానం చేయండి, పారాయణ చేయండి, భగవన్నామ స్మరణ చేయండి. ఇవన్నీ సాధనలన్నింటినీ మీరు చేస్తూనే ఉండాలి. అవి చేస్తున్న తర్వాత ఆ కర్మకి లోకోపకారం అనే కర్మకి ఏం చేయాలనేది మీకు శక్తి సామర్థ్యాలు వస్తే దాని తర్వాత అప్పుడు చేయండి మీరు అని చెప్పాడు. కర్మ అంటే సాంసారిక కర్మ అని నా అభిప్రాయము. సాంసారిక ప్రాపంచిక కర్మలన్నింటినీ మేము విడిచిపెట్టాలని ప్రశ్నించాడు భక్తుడు. వాటిని చెయ్యవచ్చు. లోకంలో జీవించడానికై తప్పనిసరి కర్మలు మీరు చెయ్యవచ్చు. కానీ ఇహపరాల్లో ఏ విధమైన ఫలాలను ఆశించక, ఏ విధమైన భయము లేకుండా మీ విధాయక కర్మలను నిర్వర్తించటానికే కావలసిన బలాన్ని ఒసగమని కంటనీరు పెట్టుకొని మీరు భగవంతుడిని ప్రార్థించాలి అన్నారు గురుదేవులు. ప్రకృతి లేక స్వభావమే మిమ్మల్ని నియమిస్తూ ఉండడంతో కర్మను మీరు జాడ విడవజాలరు. కాబట్టి విద్యుక్త మార్గాలలో కర్మలను చెయ్యాలి. నిష్కామ కర్మాచరణ భగవంతుణ్ణి పొందిస్తుంది. నిష్కామ కర్మాచరణం అంటే ఇహపరాల్లో ఎలాంటి ఫలాలను ఆశించకుండా కర్మలను ఆచరించటమే. ఇలాంటి కర్మాచరణ ప్రాప్యాన్ని పొందడానికి మనకు సాధన భగవంతుడే మనకు ప్రాప్తుడు. భక్తుడు అంటున్నాడు, కర్మ అంటే సంసారిక కర్మ అని అర్థం నా అభిప్రాయం అని అన్నాడు. అంటే సంసారంలో చేసే కర్మలని నా అభిప్రాయం అని అడుగుతుంటే సంసారిక ప్రాపంచ కర్మలన్నిటినీ మేము విడిచిపెట్టాలా మరి మేము అని అడిగాడు. అప్పుడు గురుదేవులు అన్నాడు, వాటిని చేయొచ్చు, సంసారిక కర్మ చేయొచ్చు, ఒక కర్మ చేసి చేయొచ్చు. లోకంలో జీవించడానికి తప్పనిసరి కర్మలు మీరు చేయొచ్చు. తప్పనిసరి పనులు చేయాలి. మనం వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, మనం వండుకోవాలి, తినాలి, ఇవన్నీ తప్పదు. కానీ మీరు ఏ పరాల్లో ఏ విధమైన ఫలాలను ఆశించ అంటే ఏ పని చేసినా కూడా నాకు ఫలాన్ని ఆశించకుండా చేయాలి. అది నిష్కామ కర్మ అంటారు అనమాట. ఏ విధమైన భయం లేకుండా ఈ విధంగా కర్మలను నిర్వర్తించడానికి మీకు కావాల్సిన బలాన్ని వేసుకొని కంటనీరు పెట్టుకుని భగవంతుడు ప్రార్థించింది. ఇప్పుడు మీకు ఎంతో మంది పక్కనంటే వాళ్ళు ఇంకెవరో బాగాలేదు, బాగా ఏదో చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర డబ్బులు సాయం లేదనుకోండి, అప్పుడు భగవంతుని ప్రార్థించండి. బాగా ఎట్లా అంటే మీకు కంట నీరు వచ్చే వరకు భగవంతుని ప్రార్థించండి. నేను ఎలా చేయాలి, నేను సేవ చేయాలనుకుంటాను, నా దగ్గర ఇది లేదు అని చెప్పాను. నువ్వు అట్లా భగవంతుని ప్రార్థిస్తే తప్పకుండా మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇస్తాడు భగవంతుడు అని చెప్తుంది అనమాట. అట్లాగే ప్రకృతి లేక ఈ స్వభావం కర్మ చేసే స్వభావం మిమ్మల్ని నియమిస్తూ ఉంటూ ఆటోమేటిక్గా మీకు ఆ కర్మ చేయాలనిపిస్తుంది. కర్మను మీరు విడవలేరు అసలు ఇంకా. కాబట్టి మీరు విద్యుక్త మార్గంలో కర్మలు చేయాలి. అంటే మీరు ఎప్పుడైతే భగవంతుని ప్రార్థిస్తారో ఆ భగవంతుని మీకు ఇచ్చిన శక్తితోటి చేస్తే తప్పకుండా మీకు శక్తి ఆ కర్మ చేయగలుగుతారు. నిష్కామ కర్మ భగవంతుని పొందిస్తుంది. అది చేసినట్టుగా చేస్తున్న భగవంతుని నామం. కానీ నిష్కామ కర్మాచరణ అంటే ఏంటంటే ఎలాంటి ఫలాలను ఆశించకూడదు. నేను ఇది చేస్తున్నాను భగవంతుడు నాకు ఏది ఇస్తాడో అనుకోకూడదు ఎప్పుడు అనమాట. ఇది చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, నేను వీళ్ళకి సహాయం చేస్తున్నాను, భగవంతుడు నాకు ఎప్పుడు ఇంకా ఇవ్వడేంటి అని ఆశిస్తే అది నిష్కామ కర్మ అవ్వదు. కనుక అలాంటి కర్మాచరణ ప్రాప్యాన్ని పొందడానికి మనకు సాధన భగవంతుడే మనకు ప్రాప్తి. అప్పుడు భగవంతుడే మనకు ప్రాప్తుడు. భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడు, భగవంతుడు నాకు ఇస్తాడు అని చెప్పి అనుకుని భగవంతుడి కోసం చేస్తున్నాను. కానీ నా భగవంతుడే చేపిస్తున్నాడు కానీ నేను చేయట్లేదు అనుకుని చేస్తే అది నిష్కామ కర్మ అవుద్ది అని చెప్తున్నాడు. నిష్కామంగా ఆచరిస్తే కర్మ మోక్ష సాధనం. మన పరమావధి భగవంతుడు. ఆయన సాక్షాత్కారమే మానవ జీవితానికి పరమ ప్రయోజనం. సాధననే సాధ్యంగా భ్రమించవద్దని, మార్గంలో ప్రారంభ దశలో పరమావధిగా భావించవద్దని పదే పదే చెప్తున్నాను. కర్మే జీవిత పరమావధి అని, పరమ పురుషార్థమని ఎన్నడూ భావించుకు. భగవద్భక్తి కోసం ప్రార్థించండి. భగవంతుణ్ణి దర్శించే మహాభాగ్యం మీకు కలుగుతుందనుకోండి. అప్పుడు ఆయన్ను మీరు దేనికోసం ఆర్థిస్తారు? వైద్యశాలలు, చెరువులు, నూతులు, బాటలు, ధర్మశాలలు మొదలైన వాటి కోసం మీరు అతన్ని అర్థిస్తారా?
నా మాట వినండి. ఇవన్నీ మన భగవంతుడిని దర్శించినంత వరకే మనకు వాస్తవాలు. కానీ ఒక్కసారి భగవద్ దర్శన భాగ్యం లభించిన పక్షంలో వీటన్నిటిని యథార్థ స్థితిలో క్షణికంగా స్వప్నతుల్యంగా గాంచుతాం. అప్పుడు మనకు వికాస నిమిత్త, నిజమైన జ్ఞాన నిమిత్తం, ఉత్తమ భక్తి నిమిత్తం ఏది నరుడికి నారాయణ్‌ను పొందిస్తుందో, ఏ నారాయణుడు సత్తామాత్రుడని, సచ్చిదానందమయుడని చెప్పవచ్చో, అలాంటి నారాయణుడికి నిజంగా మనం పుత్రులమని గ్రహింపచేస్తుందో, అలాంటి భక్తి నిమిత్తమై ప్రార్థిద్దాం. ఏంటంటే నిష్కామంగా అంటే ఆచరిస్తే కర్మ అది మోక్షాలు. మనం ఏ పనైనా సరే భగవంతుడు చేస్తున్నాడు అని చేస్తే నీకు ఆ పని చేస్తున్నాడు కనుక అంతే అది మోక్షానికి సాధన అవుద్ది. ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. అలాగే మన పరమావధి ఏంటి అసలు భగవంతుడు ఆయన సాక్షాత్కారమే. మనకి ఏంటంటే మనం చేసే పని ఏంటి ఎప్పుడైనా సరే మనకి భగవంతుడు సాక్షాత్కారం కలగాలి, నాకు భగవంతుడే కావాలి అనే అనుకోవాలి. అదే ప్రయోజనం, అంతకంటే వేరే ఏం లేదు మనం చేసే పనికి. ఏ పని చేసినా భగవంతు సాక్షాత్కారం నాకు ఉంటుంది అనుకుని చేయాలి, అదే నమ్మకం. సాధనే సాధ్యం, భ్రమించొద్దు. నాకు ఇంకా ఇవ్వలేదేంటి అనుకుంటే కుదరదు. అది మార్గంలో ఈ భగవంతుడు అనే మార్గంలో ప్రారంభ దశలో పరమావధిగా భావించవద్దు. అంటే మొదలు పెట్టగానే ఇంకా నాకు భగవంతుడు ఒక రోజు 2 రోజులు ధ్యానం చేయగానే నాకు భగవంతుడు కనపడలేదు, ఇదంతా ఒకటిదే అట్లా అనుకోకూడదు, ఎప్పుడు భావించకూడదు. అదే చెప్తున్నారు దానికి. కర్మే జీవిత పరమావధి అని. నాకు ఇది కర్మ భగవంతుడు ఇచ్చాడు, ఇది నేను చేయవలసిందే అనుకుని ఈ కర్మ చేయడమే నా పరమ పురుషార్థం అని ఎన్నడూ భావించకూడదు. మనం ఇంకా దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అక్కడే కూరుకుపోకూడదు. భగవద్గీత కోసం ప్రార్థించండి, భగవంతుని ప్రార్థించకండి, కళ్ళు నిండా నీళ్ళు వచ్చే వరకు ప్రార్థించండి. అదే భగవంతుడి దర్శనం ఒకటే మహాభాగ్యం, అంతకంటే వేరే ఏది మహాభాగ్యం కాదు మనకి అని తెలుసుకోవాలి. అప్పుడు ఆయన మీరు దేనికోసం అర్థిస్తారు అని అంటే వైద్యశాలలు కట్టడం, చెరువులు తవ్వించడం, నూతులు తవ్వించడం, వాడలు వేయడం, ధర్మశాలలు మొదలైన వీటన్నిటి కోసం మీరు అతన్ని అర్థిస్తారా? అక్కడ ఆయనే వినండి, ఆయనే చేపిస్తాడు. మీకు అలాంటి అవసరాలు అయితే మీ ద్వారా చేయిస్తాడు ఆయన. కానీ మీరు ఎప్పుడు నేను చేస్తున్నాను అనుకోకుండా ఉంటే ఆయనే చేపిస్తాడు. నా మాట వినండి. అవన్నీ మనం భగవంతుని దర్శించిన వరకే వాస్తవాలు. అది భగవంతుని దర్శించిన వరకే మొత్తం అవన్నీ. భగవంతుని ఒకసారి దర్శించిన తర్వాత ఏదనుకుంటే అది అయిపోతుంది. మీరు ఏమనుకుంటే అనుకుంటాం, కానీ దర్శించే వరకు కనుక నాటకాలు ఆడకూడదు. భగవంతు దర్శించే వరకే నుంచి మన స్వభావం. కానీ మనకు ఒక్కసారి భగవద్ దర్శనం అయింది అంటే మాత్రం అసలు ఖచ్చితంగా యథార్థ స్థితిలోకి ఒక స్వప్నతుల్యంగా, ఒక కళలాగా కనపడిపోతాయి. అన్నీ అయిపోతాయి, పనులన్నీ అనుకున్నవన్నీ అయిపోతాయి. అప్పుడు మనం వికాసం నిమిత్తం, జ్ఞాన నిమిత్తం, ఉత్తమ వ్యక్తి నిమిత్తం ఏది నరుడికి నారాయణకి పొందిస్తుందో, ఏ నారాయణుడు అయితే సత్తా మాత్రమే సచ్చిదానందం అని చెప్పొచ్చో అలాంటి నారాయణకి నిజంగా మనం పుత్రులమని గ్రహింపజేస్తుందో అలాంటి భక్తి నిమిత్తం ప్రార్థిద్దాం. అట్లా మనం ఎప్పుడూ అనుకోవాలంటే ఆ నారాయణుడే ఉన్నాడు, చేసేదంతా నారాయణుడే, ఆ నారాయణుడికి నేను కొడుకుని, అయితే ఆ నారాయణ నా తండ్రి అని ఆ విధంగా మనం అనుకోవాలి. ఇప్పుడు అలా అంటే ఖచ్చితంగా నీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు అయిపోతాయి అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఒక భక్తుని ఉద్దేశించి గురుదేవులు ఇలా అన్నారు. శంభుమల్లికి ఒకసారి లోకోపకారం కోసం ఆస్పత్రులను, పాఠశాలలను, కళాశాలను స్థాపించడానికి గురించి, బాటలు వేయడం, నూతులు చెరువులు తవ్వించడం గురించి ప్రస్తావించాడు. అప్పుడు నేనిలా అన్నాను. నిజమే, కానీ లోకహితం వనచటంలో నువ్వు నిష్కాముడై ఉండాలి. అంతేకాక ఏవి ప్రాప్త కర్మలో అంటే ఆవశ్యకమైన తోచే కర్మలో వాటిని మాత్రమే చేయడానికి జాగరూకుడివై ఉండాలి. కర్మలను నువ్వు తెచ్చిపెట్టుకోకు, వాటికే పాకులాడకు. చక్కగా నిర్వర్తించగలగడానికి మించిన కర్మలను నీ తల మీద వేసుకోకు. వేసుకున్నావా భగవంతుడిని మర్చిపోతావన్నారు గురుదేవులు. ఇది కూడా గొప్ప విషయం. అంటే భక్తుని గురుదేవులు ఇలా అన్నారట. శంభుమాలిక్ ఒకసారి లోకోపకారం కోసం అతను అనుకున్నాడట, ఆసుపత్రులు కట్టించాలి, పాఠశాల కట్టించాలి, కళాశాల వాటి బాటలు వేయాలి, నూతులు చెరుకులు తవ్వించాలి, ఇవన్నీ గురించినప్పుడు ఇలా అన్నాడ గురువు. నిజమే, కానీ లోకహితం కోసం ఇవన్నీ చేయడం ఇష్టమే, మంచి పద్ధతే. కానీ ఏవి ప్రాప్త కర్మలో అవి నువ్వు నిజంగా కూడా ఏది చేయగలుగుతావో అవే, ఏం అవశ్యమైందో నిజంగా అవసరమే ఆ కర్మలోనే నువ్వు మాత్రమే చేయడానికి జాగరూకుడై ఉండు. అది కూడా ఆ కర్మలు చేయడానికి కూడా నువ్వు కొత్తవి తెచ్చుకోబోగా, కానీ అవి చేసినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆ భగవన్ నామం తలుచుకుంటా ఉండు.
ఆ భగవన్నామం తలుచుకుని భగవంతుడు చేస్తున్నాడు అనే భగవన్నామం వదలకుండా పట్టుకున్నావు అంటే వాటికి నీకు తక్కువ అయిపోతావు, నువ్వు చక్కగా నిర్వర్తించగలుగుతావు. నీకు ఇంకా అంతగా మించిన కర్మలను నువ్వు ఇంకా తలపెట్టుకో వేసుకోబాక. నువ్వు వేసుకున్నావా భగవంతుడు మర్చిపోతావు. ఇంకా ఎక్కువ పనులు చేద్దాం, ఇంకా చేద్దాం ఊరికి చేసుకుంటా పోతున్నావు అనుకో, ఆ భగవంతుడు మర్చిపోతావు మధ్యలో. అందుకని ఎప్పుడు ఆ చేసిన కర్మ ఏదో కొంతవరకు, చేసిన పని ఏదో సేవ ఏదో కొంతవరకే చెయ్యి. ఆ చేసినంతవరకు సేవ కూడా భగవంతుని మనసులో పెట్టుకొని చెయ్యి. అప్పుడు నీకు పని అయిపోతాయి సక్రమంగా అన్నారు. కర్మ నిష్కర్మ. శుద్ధ సత్వం ఉదయించగానే నరుడు కేవలం నారాయణ్ణి ధ్యానిస్తుంటాడు. తదితరాన్ని ఆనందించలేడు. పూర్వ కర్మానుగుణంగా కొందరు ఇలాంటి శుద్ధ సత్వంతోనే జన్మిస్తారు. కానీ భక్తితోనూ, ఈశ్వరార్పణ బుద్ధితోనూ నిస్వార్థ కర్మ చేస్తుంటే మానవుడు ఈ సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు. కానీ సత్వంలో రజోగుణం ఇష్టమైన పక్షంలో మనస్సుకు అనేక విక్షేపాలు కలుగుతాయి. ఇక నేను లోకోపకారం చెయ్యాలి అనే దురభిమానం బయలుదేరుతుంది. సాధారణ జీవులు లోకోపకారం చెయ్యనంచటం ఎంతో సాహస కృత్యం. కానీ పరహితార్థమై నిష్కామంగా ఎవడైనా సత్కర్మ ఆచరిస్తే అది మంచిదే. దానివల్ల హాని కలగదు. అదే నిష్కామ కర్మ. అలాంటి కర్మ కోరదగింది. కానీ అందరూ నిష్కామ కర్మను చేయగలరా? దుర్లభం. అది శుద్ధ సత్వం అంటే మనకి ఎప్పుడైతే మంచి సత్వగుణం వచ్చిందో అలాగే నరుడు ఏమంటాడంటే నారాయణని ధ్యానిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు భగవన్నామలో ఉంటాడు. అది వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత తదితరాన్ని ఆనందించలేదు. అది పూర్వకర్మానుసారంగా కొంతమంది ఉంటారంటే ఎంత సత్వలోకి వచ్చినా సరే వాళ్ళు భక్తితోనూ ఈశ్వరాత్మ బుద్ధితోనూ నిష్కామకర్మ చేస్తూ ఉంటే నిష్కామకర్మ చేస్తుంటే మానవుడు ఇప్పుడు కూడా అదే ఆ సత్వగుణం వృద్ధి చేసుకోవచ్చు. ఆ రకంగా ప్రతిరోజు ఆయన సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలని నిష్కామం చేస్తుండాలి. కానీ సత్వగుణం రజోగుణం మిశ్రితం ఏంటి? ఒకసారి మనకి సత్వగుణంలో మంచి గుణంలో ఉన్నా కూడా రజోగుణం వచ్చేస్తుంది. ఆ రజోగుణం వచ్చేసి మనసుకి ఏమవుతుందంటే అనేక నిక్షేపాలు అంటే అడ్డంకులు వస్తూ ఉంటాయి అన్నమాట. అక నేను లోకోపకారం చేయాలి ఈ పని కాదు అనుకుని ఒక ద్రవ్యమానం బయలుదేరుతుంది. కానీ అంటే నేనేదో పేరు కోసం చేయాలనుకున్నప్పుడు నేను సాధారణ జీవులు లోకోపకారం చేయటం ఎంతో సాహసృత్యం అవుద్ది. కానీ ఎప్పుడైతే పరహితార్థం నా కోసం కాదు ఇతరుల కోసం నిష్కామం చేయాలి అనుకుని అప్పుడు ఇస్తే సత్కర్మ ఆచరిస్తే మాత్రం అంటే సత్కర్మ నేను చేయట్లేదు అనేసి నేను నా విధిగా నేను చేస్తున్నాను, అది భగవంతుడు చూసుకుంటాడు అంటే మాత్రం అది మంచిది. దానివల్ల హాని కలగదు. అదే నిష్కామ కర్మ. ఇలాంటి కర్మ కోరదగింది. కానీ అందరూ నిష్కామ కర్మ చేయగలరా? అందరూ నిష్కామకర్మ చేయలేరు. కొంతమంది ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో ఆ భగవత్ సాక్షాత్కారం ఉందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. అది దుర్లభం అంటున్నారు. అందరూ కర్మ చేయవలసే ఉన్నారు. కొందరు మాత్రం కర్మ త్యాగం చేయగలరు. అందుకు తగ్గ శుద్ధ సత్వం కొందరిలో మాత్రమే ఉంటుంది. శ్రద్ధాభక్తులతో స్వలాభాపేక్ష లేకుండా కర్మ చేయగా మన రజస్సులో కలిసి ఉన్న సత్వం ఈ రజోగుణాంశం నుంచి విడిపడుతుంది. అలాంటి శుద్ధ సత్వం చేత మానవుడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు. ఈ శుద్ధ సాత్విక స్థితి ఎలాంటిదో సామాన్యులకు అవగాహన కాదు. అందరూ చేయవలసింది కర్మ. అందరూ కర్మ చేయవలసే ఉంది. కర్మ చేయలేకుండా ఎవరుంటానికి లేదు. అందరూ కర్మ చేస్తారు. కానీ కొందరు మాత్రమే కర్మ త్యాగం చేయగలరు. అంటే కర్మ చేసినా నా కోసం కాదు త్యాగం చేసేస్తారు. అందుకు తగ్గటువంటి శుద్ధతత్వం కొందరు ఉంటుంది. ఎందుకంటే శుద్ధతత్వం సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళే అలా చేయగలుగుతారు. అది కొందరికే ఉంటుంది, అందరికీ ఉండదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా శ్రద్ధ భక్తి సులావేష లేకుండా అంటే నా కోసం అని కాకుండా చేసేటువంటి కర్మ చేయగా వారికి ఆ సత్వగుణం మంచి సత్వగుణం రజోగుణం నుంచి విడిపడిపోయి అలాంటి భక్తులు సత్వగుణం చేసే మానవులకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అది శుద్ధ సాత్విక ఎలాంటిదో సామాన్యులకు అవగాహన కాదు అని చెప్తాం. హృదయంలో భగవద్భక్తి వెల్లివిరేగానే కర్మత్యాగం దానంతటదే సిద్ధిస్తుంది. ఎవరిని విధాత కర్మలను నియమించి ఉన్నాడో వారు కర్మలను చేస్తుంటారుగాక. కాల పరిపాకంలో మానవుడు సమస్తాన్ని పరిత్యజించి ఇలా పలుకగలడు: ఓ మనసా, రా, హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న పరమేశ్వరుణ్ణి వీక్షిద్దాం. సంధ్య గాయత్రులలో లయిస్తుంది. గాయత్రి ప్రణవంలో లయిస్తుంది. ప్రణవము సమాధిలో లయమవుతుంది. ఇలా సంధ్యా వందనాది కర్మంతా సమాధిలో పరిసమాప్తం చెందుతుంది. సచ్చిదానందమయుడిలో మనస్సు లయం కానంత వరకు మానవుడు భగవత్ ప్రార్థన, సంసారంలోని కర్మను రెండింటిని కూడా చేయాల్సి ఉంటుంది. కానీ భగవంతుడిలో చిత్తం లయించిన వాడికి ఏ కర్మను నిర్వర్తించనక్కర్లేదు.
ఉదాహరణకి సంకీర్తనాన్ని తీసుకుందాం. నితాయ్ అమార్ మత్తా హాతి మత్తగజం నా నిత్యానందుడు అనే కీర్తనను ఒకడు పాడనారంభించాడు. మొదట పల్లవిని పాడేటప్పుడు గాయకుడు రాగ తాళాది వివరాలన్నింటినీ గురించి శ్రద్ధ వహిస్తాడు. కానీ కీర్తనలో అతడు కాస్త తన్మయుడవగానే కేవలం మత్తహాతి, మతాహాతి అంటుంటాడు. మరింత తన్మయుడైనప్పుడు హాహా అని మాత్రమే అనగలుగుతాడు. అది ఏంటంటే ఇక్కడ హృదయంలో భగవద్భక్తి తెలియగానే కర్మత్యాగం దాంతో అదే వచ్చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు ఉంటే మా భక్తి భగవద్భక్తి లోపల ఉంటే వెంటనే కర్మత్యాగం, కర్మ చేసినా మర్చిపోతావు. నేను కర్మ చేశాను, నేను చేశాను, నేను చేశాను అనుకో. ఎవరిని నిరాశ ఎవరిని విరాట కర్మలు నియమిస్తాడో వాడే చేస్తాడు. మరి తప్పకుండా చేస్తారు, తప్పకుండా. ఈ కాల పరిపాకంలో మానవుడు సమస్తాన్ని పదించి ఇలా అంటాడు, ఓ మనసా అడా హృదయ సింహాసనం తీస్తూ పరమేశ్వరా నా హృదయం ఖాళీగా ఉంది, నా హృదయంలో రా, నువ్వు వచ్చితే నేను ఏ పని చేయగలుగుతానని చెప్పేసి సదా ఇప్పుడు ప్రార్థిస్తుంటాడు. అట్లాగే సంధ్యా సమయంలో సంధ్య గాయత్రి లభిస్తుంది. సంధ్య సమయంలో గాయత్రి చేస్తారు. గాయత్రి ప్రణవంలో లభిస్తుంది. ప్రణవం అంటే ఓంకారం. గాయత్రి చెప్పండి ఓం అని చెప్పి స్టార్ట్ చేసి చేస్తారు. అట్లే ప్రణవం లేకపోతే సమాధి లయమైపోతుంది. ఆ ప్రణవంలో ఉంటే మన ధ్యానాలు చేస్తుంటే సమాధిలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇలా సంధ్యాసుందరాది కర్మ అంతా కూడా సమాధిలో పడుతుంది. ఎప్పుడైతే ఈ సంధ్య చేయడం కానీ ఈ ఓంకారం చెప్పడం కానీ అన్నీ కూడా మనకు సమాధిలో లయమైపోతాం అనమాట. అలాగే సచ్చిదానందంలో ఉన్నట్టుండి మనసు లయం కాకముందే సచ్చిదానందమయం, మన మనసు అంతా కూడా మన ఆత్మ సచ్చిదానందము. ఆ సచ్చిదానందంలో ఉంటాం కనుక మనసు లయం కాకుండా లయం కానంత వరకు మానవుడు భగవత్ ప్రార్థన సంసారంలో ఉంటాడు, కర్మను అనుభవిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి భగవంతుల్లో చిత్తం లయించిందో, అంటే మనసు వేరు ఆత్మ వేరు లేకుండా ఆత్మ కంప్లీట్ గా లయించిపోయిందో, మనసు కంప్లీట్ గా భగవంతుడు ఆత్మ లయించిపోయిందో వాడికి ఏ కర్మ వర్తించక్కర్లా. ఉదాహరణకి సంకీర్తన తీసుకున్నాం. నిజాయ అమార్ మత్తాహాతి అంటాడు. అంటే మత్తగజం నా నిత్యానందుడు అని అంటాడు. అనే కీర్తన అది పాఠంక ఆడ భాషలో అయి ఉంటుంది. అక్కడ ఆరంభించాడు. మొదటి పల్లవిని పాడేప్పుడు గాయకుడు రాగతాళాది మరి అన్నింటి గుర్తు తెచ్చుకుని మొట్టమొదటి రాగంతో తాళంతో పాడతాడు. అలా తర్వాత కీర్తనలు అలా కాస్త తన్మయత్వం అయిపోయాడు అనుకో. ఆ పాటలో తన్మయత్వం చెందిపోగానే మత్తహాతి మత్తహాతి అంటే పూర్తి సెంటెన్స్ కూడా మాట్లాడు. ఎందుకంటే ఆ లోపలంతా కూడా భగవద్ అనుగ్రహం ఉంటుంది. హా 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 అంటాడు. అంటే హృదయంలో భగవంతుడే కనపడతాడు. ఇంకా పాట ఆ మాటలు కూడా వినపడవు అనమాట. అట్లాగే అలా స్థితికి వెళ్ళిన తర్వాత ధ్యానం కూడా చేయక్కర్లే. ఇంకా ఆ భగవంతుడు లీనమైపోతాడు. నేను భగవంతుడు ఒకటే అనుకుంటాడు. ఆ టైంలో ధ్యానం అవసరం మనక ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటాడు అనమాట. ఇది ఇంకా అయిపోయిందమ్మే వాళ్ళకి.